రాత్రి కాలపు దేవుని వాగ్దానం. నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు కాని అప్పు చేయవు. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 6వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరుడా, గమనించు. నేను అప్పులైపోయాను, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నాను, నా సంపాదన కుటుంబ ఖర్చులకు చాలడం లేదు అని బాధపడుతున్నావా? దిగులు పడుతున్నావా? నా సంపాదన చిల్లుసంచులో పడిపోయినట్లుగా ఉంటుందని బాధపడుతున్నావా? నిన్ను అప్పిచ్చేవానిగా చేస్తాను కానీ అప్పు చేసేవానిగా చేయను. కీర్తన గ్రంథము 128వ అధ్యాయము 2వ వచనము. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నిశ్చయముగా నీ సంపాదన అంతా కూడా నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. నీ కష్టార్జితాన్ని నీవు అనుభవిస్తావు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగుద్ది. కాబట్టి అనినిత్యము కూడా నీవు లేనిపోని ఖర్చులు చేయవద్దు. అందుకని అప్పులైపోతున్నావేమో, ఉన్న దాంట్లో తృప్తి చెందు కానీ లేనిపోని ఖర్చులు చేసి అప్పులైపోవద్దు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు అప్పులవ్వకుండా ఉండాలంటే అనినిత్యము మీ కుటుంబ సమేతముతో భార్య భర్తలు బిడ్డలు కలిసి ప్రార్థన చేసుకోండి. బైబిల్ వాక్యాన్ని చదవండి. అనినిత్యము ప్రార్థనకు వెళ్ళండి. ఆదివారములోను అప్పు పండగలోను దేవాలయమునకు మానవద్దు. కాబట్టి నీవు కష్టార్జితము నువ్వు అనుభవించాలంటే అనినిత్యము కూడా దేవునిందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే లేనిపోని ఖర్చులు చేయవు. అనినిత్యము కూడా ఆశీర్వాదకరంగా ఉంటావు. నువ్వు ధనము కూడబెట్టుకుంటావు, నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు. నిన్ను ఐశ్వర్యవంతునిగా చేస్తాను, నిన్ను దీవనకరముగా మారుస్తాను. అనినిత్యము కూడా ఆశీర్వాదకరంగా ఉంటావు. నిన్ను పైవానిగా ఉంచుతాను గాని కిందవానిగా ఉంచను, తలగా ఉంచుతాను గాని తోకగా ఉంచను. కాబట్టి నా మాటలు ఆలకిస్తున్న నీవు నీ కుటుంబము ఆశీర్వాదకరముగా దీవనకరముగా 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఫలింప చేస్తాను. ఈ వాగ్దానము నీ జీవితములో నెరవేరునుగాక. ఆమేన్.